మావాడు ఉంటాడట అని. అయితే మంచిగా నేను అనుకుంటే ఇంకోటి నిన్న కాంగ్రెస్ నాయకుడు చెప్తాడు మాకు మంచి అవకాశం ఇచ్చాడు కేసీఆర్ ఇంకోటి ముఖ్యమంత్రి కావచ్చు అని అన్నాడు. నాతో ఒక ముఖ్యుడే అన్నాడు, కేసీఆర్ గారు మంచి సందేశం ఇచ్చాడు కేసీఆర్ గారు, ఇప్పుడు ఇక మాకు పార్టీని ఏమన్నాడు కాబట్టి రేవంత్ రెడ్డి దించి మేము కూడా ఎక్కొచ్చాను మాకు ఆశ పుట్టిందో అని అంటారు. అంటే అట్లా కూడా ఉండదు, మీ ఇష్టం ఎవరైనా పరిపాలించుకోండి అని చెప్పి కూడా కేసీఆర్ చెప్పిండు. ఎవరైనా మీ ఈయన కూడా ఉండవని చెప్పిండు కేసీఆర్. మాకేం అభ్యంతరం లేదు, మీకు 3.5 సంవత్సరాలు ఇక్కడ సమయం ఉంది, పరిపాలించండి, సమస్యలు తీసుకొని. మా బాధ ఏంటంటే తెలంగాణ రాదు పోదు అన్నోళ్ళు వీళ్ళంతా, తెలంగాణ వచ్చేది కాదు సచ్చేది కాదని మాట్లాడిన వాళ్ళు వీళ్ళంతా. కాబట్టి దయచేసి ఇక్కడ ఉన్నటువంటి మిత్రుల్ని నేను కోరేది ఏంటంటే మీరందరూ కూడా వెంటనే మనమందరం కూడా ప్రజల దగ్గరికి నిత్యం మనం ప్రజల లోపల ఉన్నాం, మనం ప్రజలతోనే ఉన్నాం, మనం కలిసి పనిచేస్తాం, ప్రజలతోనే ఉన్నాం మనం. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రతిరోజు చర్చ పెడదాం. ఇంతకుముందు రవిశంకర్ గారు మాట్లాడారు, మన సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు మొన్నటిదాకా ఉన్నటువంటి కృష్ణారావు గారు కూడా చాలా విషయాలు చెప్పిండ్రు. వారికి మంచి అవగాహన ఉంటుంది గ్రామీణ ప్రాంతాల సమస్యలపైన. నేను ఇంకో 2 నిమిషాలు మాట్లాడతాడు కావచ్చు అనుకున్నా, ఎందుకంటే మాకు కూడా తెలవాలి గ్రామాలలో ఏమున్నాయి, ఎట్లా తెలుస్తాయి, ఏం సంగతి అన్నీ కూడా తెలుస్తాయి, అట్లాంటి వాళ్ళు మాట్లాడితేనే తెలుస్తాయి. కాబట్టి ఇలా గ్రామాల్లో పట్ల ప్రతి సమస్య ఎందుకు నిలదీయద్దు, ఇలా ప్రజలకి నువ్వు మభ్యపెట్టినావు, నువ్వు కేవలము తులం బంగారం అంటే మా ఆడబిడ్డలు ఓట్లేసారు,